హలో మిత్రమా, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మై డైలీ వ్లాగ్స్. నేనైతే హైదరాబాద్లో ఉన్న సాలార్జంగ్ మ్యూజియంకి రావటం జరిగింది. మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ అనేక మంది సందర్శకులు వీక్షించటం జరుగుతుంది. మనము కూడా లోనగా ప్రవేశించి ఇక్కడ పురాతన కాలం నాటి, రాజుల కాలం నాటి వస్తువులు, వాళ్ళ యొక్క పనిముట్లు, వాళ్ళు ఏమేమి ఉపయోగించారు, ఎలా తయారు చేశారు, అవన్నీ సందర్శిద్దాం రండి. ఈ మన ఆధునిక కాలంలో మిషనరీస్ని యూజ్ చేసి మనం ఏమైతే తయారు చేస్తున్నామో, ప్లాస్టిక్తో కానీ ఐరన్తో కానీ, సో వాట్ ఎవర్ ఇట్ మే బి, ఏదైతే మనం మిషనరీస్ని యూజ్ చేసి చేస్తున్నామో ఆ రోజు ఇవన్నీ వాళ్ళు స్వయంగా చేతితో తయారు చేసినవి ఇవన్నీ. మీరు ఇక్కడ ముఖ్యంగా గమనించవలసింది ఏంటంటే, మనం పుస్తకాల్లో చదువుతూ ఉంటాం చరిత్ర గురించి, రాజుల గురించి, పురాతన వస్తువుల గురించి, నిజాం పరిపాలన గురించి. ఏ విధంగా అయితే పుస్తకాల్లో నుంచి నేర్చుకొని ఊహాగానంలో ఊహించుకుంటామో, ఇప్పుడు మనం రియల్గా మన కంటితో చూస్తూ ఉన్నాం. ఆ కాలాల్లో వారు ఏం ఉపయోగించారు, ఏ విధంగా తయారు చేశారు, వారి యొక్క చేతి నైపుణ్యంతో ఈ విధంగా తయారు చేయటం మనం దగ్గరగా చూసేద్దాం రండి. చూశారు కదా, ఆ గుర్రాల మీద రాజులు, భటులు ఆ విధంగా ఆ రోజుల్లో ఉండేవారని ఈ విధంగా చెక్కి తయారు చేసి మనకు చూపించడం జరిగింది. ఎంత అద్భుతంగా ఉందో కదా. రియల్గా గుర్రాలని, భటులని, రాజులని, సైన్యాధిపతుల్ని చూస్తున్నట్లు ఉంది. నాకైతే చాలా అంటే చాలా ఆనందంగా అనిపించింది. చూశారు కదా, మనం ఇప్పుడు ఏ విధంగా అయితే సన్నాయి, బ్యాండ్ అని పిలుస్తున్నామో, ఆ రోజుల్లో వారు ఆ విధంగా అలాంటి డ్రెస్ వేసుకొని ఉండేవారని ఈ బొమ్మలు తయారు చేసిన శిల్పకారుడు మనకు అర్థమయ్యే విధంగా తెలియజేశాడు. ఎంత అద్భుతంగా ఉన్నారు కదా. చూడటానికి చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది నాకైతే. ఎందుకంటే ఎలాంటి మెకానిజం, ఎలాంటి మిషనరీస్ లేకుండా ఆ రోజుల్లో చేతులతో ఈ విధంగా మంచి కలర్స్తో, మంచి ఆకృతితో అన్నీ తగిన సైజులో తయారు చేయటం అనేది ఒక కళ, ఒక అద్భుతమని మనం చెప్పొచ్చు, అనవచ్చు. వీటి గురించి ఎంత చెప్పినా తక్కువే. చూశారు కదా ఎంత అద్భుతంగా ఉన్నాయో. ఇవన్నీ పింగాణితో, సెరామిక్ అనే వాటితో తయారు చేసినవి. చూశారు కదా ఎంత రియలిస్టిక్గా ఉన్నాయో. ఇవి తయారు చేసిన శిల్పకారులు ఒక మహానుభావులని మనం చెప్పటంలో ఎలాంటి సందేహం లేదు. చూశారు కదా ఆ డిజైన్లు, అవి వాటి సైజులు అన్నీ కరెక్ట్గా వాటికి తగినట్లుగా తయారు చేయటం జరిగింది. మన ఆధునిక కాలంలో అంటే ఏదో మిషనరీస్ వచ్చినాయి, ఏఐని యూజ్ చేసుకొని ప్రోగ్రామ్ రాసి ఆ మిషనరీస్లో పెడితే అది ఆటోమేటిక్గా మనం ఇచ్చిన ప్రోగ్రామ్ బట్టి అవుట్పుట్ ఇవ్వటం జరుగుతుంది. కానీ ఆ రోజుల్లో ఎలాంటి ఆధునిక పరికరాలు లేకుండా కేవలం చేతి సహాయంతో ఈ విధంగా చేయటం అనేది సాధారణమైన విషయం కాదు. చూశారు కదా, ఇక్కడ ఒక కుటుంబం అక్కడ కూర్చొని మాట్లాడుతూ పేపర్ చదువుకుంటూ ఉన్నట్టు మనకు చూపిస్తుంది. ఇక్కడ ఒక ఆమె పక్షులకు ఆహారం వేస్తున్నట్లు మనకు కనిపిస్తూ ఉంది. చూశారు కదా ఎంత బాగుందో. నేనైతే మొదటిసారి వీటిని సందర్శించడం జరిగింది. చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను, ఒక మధురానుభూతిని పొందాను. చూశారు కదా పిల్లలు ఆడుకుంటున్నట్లు, ఆమె సేద తీర్చుకున్నట్లు ఏ విధంగా ఉందో. ఇక్కడ చూసినట్లయితే గడియారాలు, చిన్న గడియారాల నుంచి పెద్ద గడియారాల వరకు అన్నీ రకరకాల ఆకృతుల్లో తయారు చేయడం జరిగింది. మీకు పూర్తిగా చూపిస్తాను చూడండి. ఇది వచ్చేసి కేవలం గడియారాల కోసం పెట్టిన గది. చుట్టూరు చూపిస్తాను చూడండి. చిన్న సైజు నుంచి పెద్ద సైజు వరకు గడియారాలు ఇందులో పొందుపరచడం జరిగింది.
ఇందులో గోడ గడియారాలు, టేబుల్ గడియారాలు, వింతైన అనేక రకములైన గడియారాలు ఈ గదిలో పెట్టడం జరిగింది. నాతో పాటు మీరు కూడా చూసేయండి. చూశారు కదా, మనం ఈ రోజుల్లో వాడే డ్రెస్సింగ్ టేబుల్ ఉంది కదా, ఆ సైజులో పెద్ద పెద్ద గడియారాలు ఆ రోజులోనే వాళ్ళు చేతి పనిముట్లతో తయారు చేయడం జరిగింది. ఈ విధంగా రకరకాల గడియారాలు తయారు చేయడానికి వాళ్ళకు వచ్చిన ఆలోచనలు ఒక అద్భుతం. చూశారు కదా, బంగారం కలర్లో ఇక్కడ తయారు చేసినవి. ఈ విధంగా చూసుకుంటూ పోతే గడియారాలు వందల రకాలు ఉన్నాయి. ఈ గదిలో చూసుకున్నట్లయితే మనం ఇంటిలోకి ఉపయోగించే డైనింగ్ టేబుల్స్, డ్రెస్సింగ్ టేబుల్స్ అని ఈరోజు మనం పిలుచుకుంటున్నాం చూసారా, అవి ఈ రూమ్లో పొందపరచడం జరిగింది. చూసేయండి కంప్లీట్గా. చూశారు కదా, ఇక్కడ డైరీ రాసుకోవటానికి ఆ టేబుల్ని అప్పట్లో వాళ్ళు ఉపయోగించేవారు. చక్కటి డిజైన్స్తో మంచి ఆకృతిని తయారు చేయడం జరిగింది. ఇవి చూసుకున్నట్లయితే పొగ తాగటానికి ఆ రోజుల్లో రాజులు ఎక్కువగా ఉపయోగించేవి అవి. ఇవి వచ్చేసి పూల కూజాలు. ఆ కూజాల మీద మంచి మంచి డిజైన్స్తో బొమ్మలు వేయటం జరిగింది. రకరకాల కలర్స్ చాలా అంటే చాలా బాగున్నాయి. ఆ రోజుల్లో వాళ్ళు ఉపయోగించిన, నిజాంలో ఉపయోగించిన కుర్చీలు, టేబుల్స్ ఇవన్నీ మనం ఏ విధంగా డ్రెస్సింగ్ టేబుల్స్ అని పిలుస్తున్నామో అవే ఇవి. చూస్తున్నారు కదా, ఆ రోజుల్లోనే సోఫాలు, కుర్చీలు, డైనింగ్ టేబుల్స్ ఈ విధంగా ఉపయోగించేవారు. అవి మంచి మంచి కలపతో తయారు చేయడం జరిగింది అవన్నీ. ఈ గదిలో చూసుకున్నట్లయితే మొత్తము గ్లాస్తో తయారు చేసిన పరికరాలు ఉన్నాయి. మొత్తం గ్లాస్ ఐటమ్స్ ఈ రూమ్లో భద్రపరచడం జరిగింది. చూస్తున్నారు కదా, షోకేసుల్లో పెట్టుకునే ఫ్లవర్ వాజులు, కప్పులు, బుకే లాంటి ఆకారం ఉన్నవి. ఇవి చూసుకున్నట్లయితే ఈ రోజుల్లో చాలామందికి తెలుసు మందు తాగటానికి ఉపయోగించేవి. మద్యం ప్రియులకైతే వీటి గురించి బాగా తెలుస్తుంది. కానీ ఆ రోజుల్లోనే ఈ విధంగా గాజుతో మద్యం తాగటానికి, ద్రాక్షారసం తాగటానికి ఈ విధంగా తయారు చేసుకున్నారు. చూస్తున్నారు కదా, గాజుతో తయారు చేయడం అనేది ఆ రోజుల నుంచే ఉపయోగించడం జరిగింది. ఇక్కడ చూసినట్లయితే గజేంద్రుడి బొమ్మలు, అశ్వాలు ఇవి అన్నీ రాయలతో తయారు చేయడం జరిగింది. అవి చూడండి ఎంత నిజంగా ఉన్నాయో అవన్నీ. వాటి యొక్క కళ్ళు, నోరు, వాటి బాడీ ఆకృతి. ఇవి వచ్చేసి సర్పాలు. చూశారు కదా ఎంత బాగా చెక్కారో. నిజానికి ఇది ఒక అద్భుతం. ఆ రోజుల్లో రక్షణ దళం ఈ విధంగా ఉండేదని శిల్పకారుడు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. చూశారు కదా, ఆ రోజుల్లో ఈ విధంగా వాగ్గేయకారులు ఉండేవారు. ఇది వచ్చేసి మ్యూజిషియన్స్, అనగా సంగీతం పాడేవాళ్ళు, లేకుంటే సంగీతం ప్లే చేసేవాళ్ళు అనవచ్చు. చూసినట్లయితే ఒక ఊర్లో జనం ఈ విధంగా పెళ్ళికి ఏ విధంగా అయితే సందడి చేస్తున్నారో ఆ విధంగా దీన్ని బట్టి మనం చూడవచ్చు. ఈ గదిలో చూసుకున్నట్లయితే మొత్తం పింగాణి పాత్రలు ఉన్నాయి. చుట్టూరు చూపిస్తాను, చూసేయండి. పెద్ద పెద్ద కంచాలు, ఫ్లవర్ వాజులు, పూలు పెట్టుకునే అంటారు. అవి
సీసాలు, బాటిల్స్ అవన్నీ కేవలం పింగాణితో తయారు చేయడం జరిగింది. చూశారు కదా ఎంత పెద్దగా ఉన్నాయో. అన్ని సైజుల్లో ఇక్కడ వీళ్ళు తయారు చేయడం జరిగింది. ఇవి వచ్చేసి జాడీలు. దగ్గర నుంచి చూపిస్తున్నాను చూడండి. ఆ కంచాలు, ఆ వాటర్ పీపాలు, ఆ బాక్సులు ఇవన్నీ కేవలం పింగాణితో తయారు చేయడం జరిగింది. ఎంతైనా పురాతన కాలం నాటి వ్యక్తులు అద్భుతం. ఇవి చూశారు కదా, ఇవన్నీ చైనా, జపాన్ ఆ సంస్కృతికి సంబంధించినవి. ఇవన్నీ ఎంత చిన్నగా ఉన్నాయో చూడండి. అంత చిన్న సైజులో ఉన్నా కానీ అవన్నీ కరెక్ట్గా నీట్గా కళాకారులు చెక్కడం జరిగింది మనుషుల రూపంలో. ఇవన్నీ వచ్చేసి మెటల్తో తయారు చేయడం జరిగింది. చూశారు కదా, ఎలాంటి మిషనరీస్ లేకుండా ఎంత అద్భుతంగా కరెక్ట్గా కొలతలు తప్పు లేకుండా ఏ విధంగా తయారు చేశారు అని. ఇక్కడ చూసినట్లయితే యుద్ధంలో అశ్వం పైన ఉన్న రాజు మనకు కనిపిస్తూ ఉన్నాడు. ఎదురుగా శత్రు సైన్యము బాణాలు వేస్తూ ఉన్నారు. చూశారు కదా, ఇది వచ్చేసి చైనా, జపాన్ మత గురువులు ఉన్నారు కదా, వాళ్ళకు సంబంధించినవి ఇవన్నీ. ఎంత నీట్గా చెక్కారు కదా. ఇది వచ్చేసి లాఫింగ్ బుద్ధ. ప్రతి ఒక్క వ్యాపారి దగ్గర ఈ లాఫింగ్ బుద్ధ ఉండటం మనం చూస్తూ ఉంటాము. ఇవి వచ్చేసి సిరామిక్ పాత్రలు, ఎనామిల్ వేసినవి. ఎనామిల్ పెయింట్ గురించి మీకు తెలిసే ఉంటుంది కదా, అది వేసినవి. ఇవి వచ్చేసి కప్పులు. రకరకాల సైజుల్లో ఈ కప్పులు ఇక్కడ పొందపరచడం జరిగింది. ఎంతైనా పురాతన కాలం నాటివి చూడటం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఆ కళాకారులు ఎంతో గొప్పవారు. చూశారు కదా, ఇవి వచ్చేసి అన్నీ సెంటు బాటిల్స్. సుగంధ ద్రవ్యములను ఈ బాటిల్స్లో నింపేవారని చెప్తున్నారు. చూశారు కదా, ఇవన్నీ మెటల్తో తయారు చేసినవి. అవి చూడగానే గోపురాలు లాంటివి. మనకి చైనా, జపాన్ ఇవి బ్లింక్ అవుతూ ఉంటాయి. ఎందుకంటే మూవీస్లో మనం ఎక్కువగా అట్లాంటి గోపురాలు చూస్తూ ఉంటాము చైనా దేశంలో. ఇవన్నీ కుర్చీలు, చైర్లు, సోఫాలు ఇవన్నీ చైనా దేశానికి సంబంధించినవి. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే పెద్ద పెద్ద కూజాలు, జాడీలు పొందపరచడం జరిగింది. ఆ రోజుల్లో రకరకాల కళాకారులు ఆ విధంగా ఉండేవారని మనకు తెలియజేస్తున్నాయి. ఇప్పుడు మీరు చూస్తున్నది వచ్చేసి తలుపుకు వేసిన డిజైన్. అది చూశారు కదా, తలుపు మీద ఏ విధంగా చెక్కారో. నాకైతే నోటి నుంచి మాటలు కూడా రావటం లేదు ఇవి చూస్తుంటే. ఎంత కళా నైపుణ్యం ఉందో కదా ఆ రోజుల్లో కళాకారులకి. చూశారు కదా, ఇది వచ్చేసి ఒక మ్యాట్ లాంటి గుడ్డ మీద ఈ విధంగా చైనీస్ వారి ముఖ చిత్రాలు వేయటం జరిగింది. వారి యొక్క సంస్కృతికి సంబంధించినవి వీటి మీద ఈ విధంగా చిత్రీకరించారు. చూశారు కదా, ఆ రోజుల్లో వారి యొక్క సంస్కృతి సంప్రదాయాలను ఏ విధంగా తెలియజేశారు.
ఇది కూడా వారి యొక్క సంస్కృతికి సంబంధించినది. ఇక్కడ వచ్చేసి ఇవన్నీ దంతాలతో తయారు చేసినవి. వేణుగు దంతాలను ఉపయోగించి ఇవన్నిటిని తయారు చేయటం జరిగింది. చాలా అంటే చాలా అందంగా ఉన్నాయి. ఇక్కడ సింహాలు, కుక్కలు, ఎద్దులు, గొర్రెలు, ముసలి, నెమలి, పిల్లి, రకరకాల వాటిని వారు తయారు చేయటం జరిగింది. చూశారు కదా, మనం ఈ రోజుల్లో అనేక రకాల బ్రీడ్ల గురించి మాట్లాడుకుంటాం, కానీ ఆ రోజుల్లోనే కుక్కలలో ఇన్ని రకాలు ఉన్నాయి. చూసినట్లయితే ఇప్పుడు అన్నీ ఇక్కడ ఉన్నవి అన్నీ కుక్కలకు సంబంధించిన జాతులు. పక్షులని ఈ విధంగా తెలియచేశారు. ఆ రోజుల్లో ఏమైతే పక్షులు ఉన్నాయో వాటన్నిటిని ఈ విధంగా చెక్కి తెలియచేశారు. ఇందులో పిట్టలు, గద్దలు, రకరకాల పక్షులు అన్నీ ఉన్నాయి. చూశారు కదా, నేను అన్ని పేర్లు చెప్పలేకపోవచ్చు, అన్నీ ఇక్కడ మీరు చూడొచ్చు. ఇది వచ్చేసి పుంజులు, పెట్టలు, కోళ్ళ జాతికి సంబంధించినవి ఇక్కడ పెట్టడం జరిగింది. మీరు ఇప్పుడు ఏదైతే చూస్తున్నారో ఇది అడవిలో ఒక ఇంటికి సంబంధించింది. ఈ విధంగా తయారు చేసి ఇక్కడ పెట్టడం జరిగింది. చూశారు కదా, ఆ గవ్వలు, శంఖాలు ఎంత బాగా చెక్కారో. సముద్ర అడుగు భాగంలో దొరికే ఈ శంఖాలు, గవ్వలు తీసుకొచ్చి ఎంత అందంగా తయారు చేశారో మీరు చూడొచ్చు. ఇవి వచ్చేసి పడవలు, కేవలం గవ్వలతో తయారు చేసిన పడవలు. ఇవి రాళ్ళతో తయారు చేసిన మత్స్యాలు అనగా చేపలు. ఆ రోజుల్లో అద్దాలు మేకప్ కిట్కు సంబంధించినవి. ఇవి కేవలం రాళ్ళతో ఈ విధంగా చేపలను తయారు చేయటం జరిగింది. ఇది కూడా ఇంతకుముందు చూపించినట్లుగా అడవిలో ఒకలాంటి ఇల్లు ఆ విధంగా పొందపరచడం జరిగింది. చూశారు కదా, ఇది ఒక వనం తలపించే విధంగా ఇక్కడ పెట్టారు. ఇవి చూడొచ్చు, పిల్లులు, ఏనుగులు, ఆవులు, జింకలు, కప్పలు, సింహాలు అన్నీ ఇక్కడ ఉన్నాయి. ఇప్పుడు మీరు ఇక్కడ ఏదైతే చూస్తున్నారో ఇక్కడవి అన్ని దంతాలతో తయారు చేయటం జరిగింది. కేవలం ఏనుగు దంతాలను ఉపయోగించి ఈ విధంగా చేశారు. చూశారు కదా, ఆ రోజుల్లో మన పూర్వీకులు ఏ విధంగా ఉండేవారో. ఋషులు, మునులు, సాధారణ మనుషులు ఈ విధంగా ఉండేవారు. ఇక్కడ ఒక మనిషి చూసుకున్నట్లయితే పాములు పడుతూ ఉన్నట్లుగా అది ఊదుతున్నాడు. ఇవన్నీ మట్టితో తయారు చేసినవి. ఋషులు, మునులు ఇవన్నీ ఆ కాలంలో ఏ విధంగా ఉండేవారో, ఏ విధంగా వారి పనులు చేసుకునేవారో మనకు ఈ విధంగా కళాకారుడు తెలియజేస్తున్నాడు. ఇప్పుడు మీరు చూస్తున్నవి ప్రతి ఒక్కటి కేవలం మట్టితో తయారు చేసినవి. అవన్నీ ఇవన్నీ చూస్తుంటే మనుషులు ఆ రోజుల్లో తమ రోజువారీ జీవితాలు ఏ విధంగా ఉండేయో, ఏ విధంగా గడిపేవారో ఇవన్నీ చూస్తుంటే మనకు అర్థమవుతూ ఉంది.
ఇక్కడ చూశారు కదా, ఒక ఆమె వండుతూ తన భాగస్వామికి పెట్టడం మనం చూడొచ్చు. ఇది మరొకటి. ఈ విధంగా ఆ రోజుల్లో తమ వంటలను చేసుకునేవారు. ఇవి చూసారా, ఇవి కూడా కేవలం మట్టితో తయారు చేసినవి. ఋషులు, మునులు పనికి వెళ్ళేవారు. వాటన్నిటినీ ఈ బొమ్మలు వ్యక్తపరుస్తున్నాయి. రకరకాల మనుషులు వేటాడేవారు, విల్లులు పట్టుకొని ఉన్నారు. పని చేసుకునేవారు, విద్యావంతులు అందరూ ఇందులో పొందపరచడం జరిగింది. చూశారు కదా, ఇవన్నీ కేవలం కలపతో చెక్కినవి. ఇవి కూడా కేవలం కలపతో ఈ విధంగా చెక్కారు. ఎంత అద్భుతంగా ఉన్నాయి కదా. రాజులు, మంత్రులు ఆ విధంగా గుర్రాల మీద స్వారీ చేస్తూ ఉన్నారు. ఇక్కడ చూశారు కదా, ఇవి అన్నీ కేవలం చెక్కతో చెక్కినవి. మన గ్రామాలలో, మారుమూల ప్రాంతాల్లో కూడా ఇదే విధంగా సంప్రదాయాలు, వస్త్రధారణ వేసుకొని ఇంకా పనులు చేయడం జరుగుతూ ఉంది. చూశారు కదా, ఒక చెక్కతో ఏ విధంగా చెక్కారో. గజేంద్రుడి మీద రాజు. చూశారు కదా, దున్నపోతులు ఏ విధంగా చెక్కారో. ఇందులో చూసుకున్నట్లయితే చిన్నదాని నుంచి పెద్దదాని వరకు ఏనుగులు ఈ విధంగా ఉన్నాయి. రాజువారి పల్లకి, రాణిగారి పల్లకి అని మనం పిలుస్తూ ఉంటాం కదా. ఆ రోజుల్లో సైనికులు వీటిని భుజాల మీద పెట్టుకొని రాజుగారిని కానీ రాణిగారిని కానీ ఒక చోట నుంచి మరొక చోటుకు తీసుకెళ్ళటం జరుగుతుంది. మీరు బాహుబలి మూవీ చూసుకున్నట్లయితే అందులో అనుష్కని ఆ విధంగా తీసుకెళ్ళటం జరిగింది. చూశారు కదా, మంచి కలపతో ఏ విధంగా భోజనపు బల్లాలు, కుర్చీలు తయారు చేసుకున్నారో. ఇవన్నీ రాజుల కాలం నాటివి, నిజాం కాలం నాటివి. మొన్నటి వరకు కూడా నిజాం రాజు ఉన్నాడు. అది మీ అందరికీ తెలిసిన విషయమే. చూశారు కదా, ఇవన్నీ పెడిక్యూర్, మ్యానిక్యూర్కి సంబంధించినవి. అంటే చేతులకి, కాళ్ళకి గోర్లు తీసుకుంటూ ఉంటాం కదా, వాటికి సంబంధించినవి. అరికాళ్ళకి, గోర్లకి, చేతి వేళ్ళకి, వీటన్నిటికీ సంబంధించినవి. ఆ రోజుల్లో ఈ విధంగా రాజులు, రాణిలు యూజ్ చేసుకునేవారు, ఉపయోగించుకునేవారు. మనం ఏ విధంగా అయితే ఇప్పుడు పెడిక్యూర్, మ్యానిక్యూర్ అని స్పాకి వెళ్ళి అవన్నీ చేయించుకుంటున్నామో క్లీన్గా, నీట్గా, ఆ రోజుల్లో రాజులు వీటిని ఉపయోగించుకొని బటులతో చేయించుకునేవారు, అనగా చెలికత్తెలతో చేయించుకునేవారు. చూశారు కదా, నిజాం కాలం నాటి కుర్చీలు, సోఫాలు. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇవన్నీ కళాకారులు వాళ్ళ చేతితో గీసిన చిత్రాలు ఈ విధంగా ఫ్రేమ్లు కట్టి ఇక్కడ పెట్టడం జరిగింది. రకరకాల చిత్రాలు ఈ విధంగా గీసి ఫోటో ఫ్రేమ్లు చేసి గోడలకు తగిలించారు. వాటన్నిటిని కంప్లీట్గా చూపించలేను, అందుకే ఈ విధంగా చూపించాను. ఎగ్జాంపుల్గా ఒకటి ఈ విధంగా చూపిస్తున్నాను చూడండి. రాజు యుద్ధానికి వెళ్తున్నప్పుడు
మనం ఈ రోజుల్లో పెయింటింగ్ అని పిలుస్తున్నాం కదా, ఆ రోజుల్లో కళాకారులు ఈ విధంగా వేసేవారు. నెమలి, దేవుడి బొమ్మలను కూడా చిత్రీకరించడం జరిగింది. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇవన్నీ కాపర్ రాగితో తయారు చేసినవి. ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి, ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో ఇవి అన్నీ పురాతన కాలానికి సంబంధించినవి, నిజాం కాలానికి సంబంధించినవి, రాజుల కాలం నాటికి సంబంధించినవి. ఆ రోజుల్లో వారి యొక్క సంప్రదాయాలు, సంస్కృతి ఏ విధంగా ఉండేవారు, వీటిని ఉపయోగించారు అని నిదర్శనంగా ఆ కాలం నాటి కళాకారులు తయారు చేసినవి ఈ విధంగా మన కళ్ళెదుట మ్యూజియంలో ఇవన్నీ పెట్టడం జరిగింది. అది మర్చిపోవద్దు. చూస్తున్నారు కదా గ్లాసులు. ఆ రోజుల్లో రాజులు ఈ విధంగా గ్లాసులను వినియోగించేవారు. మనం ఏ విధంగా అయితే డిజైన్ కోసం షోకేసుల్లో పెట్టుకుంటామో ఆ రోజుల్లో రాజులు ఈ విధంగా తయారు చేయించుకొని ఈ విధంగా వాటిని షోకేసులో పెట్టుకునేవారు. వీటన్నిటికీ వందల కాలం నాటి చరిత్ర దాగి ఉన్నది. అవన్నీ చెప్పలేను కనుక ఈ విధంగా చూపించడం జరుగుతూ ఉంది. చూస్తున్నారు కదా రకరకాల కప్పులు. ఈ విధంగా ఉపయోగించేవారు కప్పులని. ఇక్కడ చూసుకున్నట్లయితే ఆ కాలంలో రాజులు, సైన్యాధిపతులు, సైనికులు యుద్ధాల్లో ఉపయోగించిన తుపాకులు చూశారు కదా. మనం ఇప్పుడు రివాల్వర్స్ అని పిలుస్తూ ఉన్నాము. రక్షక భటుల దగ్గర ఉండేవి. ఇవి చూసినట్లయితే ఈటెలు చూశారు కదా, డాలు, ఈటెలు ఏ విధంగా ఉన్నాయో. రకరకాల కత్తులు ఆ కాలంలో రాజులు, సైన్యాధిపతులు ఉపయోగించినవి. చూస్తున్నారు కదా కత్తులు ఏ విధంగా ఉన్నాయో. తమ ప్రాణాలు కాపాడుకోవటానికి ఈ విధంగా రకరకాల ఆయుధాలని ఆనాటి సైనికులు ఉపయోగించేవారు. ప్రతి ఒక్క సైజులో ఈ కత్తులు ఉన్నాయి. చూసినట్లయితే ఎప్పుడు ఏ కత్తులు వాడాలో, ఏ పరికరాలు వాడాలో వాటికి అనుగుణంగా ఆ రోజుల్లో తయారు చేసి పెట్టుకున్నారు. ఈ విధంగా ఇక్కడ ఒక విగ్రహాన్ని పెట్టారు సింబాలిక్గా. చూస్తున్నారు కదా డాలు, కత్తులు ఈ విధంగా ఉన్నాయి. ఇవి వచ్చేసి బాణాలు, విల్లులు. ఆ కాలం నాటి బాణాలు, విల్లులు. ఇది వచ్చేసి డ్రెస్ అన్నమాట. యుద్ధవీరుడు ధరించే డ్రెస్ అది. ఇప్పుడు మీరు చూస్తున్నవి రకరకాలైన చేతి కర్రలు రాజులు ఉపయోగించేవి. మీరు చంద్రముఖి మూవీ చూసినట్లయితే అందులో ఈ కర్ర మనకు కనిపిస్తూ ఉంటుంది. రజనీకాంత్ ఆ కర్రను పట్టుకొని తిరుగుతూ ఉంటాడు. రకరకాల కర్రలు అన్నీ ఇక్కడ పొందపరచడం జరిగింది. మీకు దగ్గరగా చూపిస్తాను, చూడండి. చూస్తున్నారు కదా ఎన్ని రకాల డిజైన్లు ఉన్నాయో. నాకైతే ఆశ్చర్యం అనిపించింది.
మనుషుల రూపంలో, జంతువుల రూపంలో, రకరకాల రూపాల్లో ఈ కర్రలను తయారు చేయటం జరిగింది. చూస్తున్నారు కదా, చెప్పశక్యం కాని రీతిలో రకరకాల డిజైన్లతో, ఆకృతులతో ఈ విధంగా తయారు చేశారు. వారి యొక్క ఆలోచనలు, సృజనాత్మకమైన నైపుణ్యం ఎంత అమోఘమో కదా. ఆ కర్రల మీద డిజైన్ చూశారు కదా, ఎంత అద్భుతంగా ఉందో. ఇవి పురాతన కాలం నాటివి, రాజుల కాలం నాటివి. ఇవి అన్నీ పక్కన పెడితే నాకైతే ఆ రోజుల్లోనే ఎలాంటి మెకానిజం లేకుండా రకరకాల ఆకృతిలో ఇంత అద్భుతంగా తయారు చేసిన కళాకారులు మాత్రం దించక ఉండలేకపోతున్నాను. చూశారు కదా ఏ విధంగా ఆ డిజైన్ వేశారో. వారి యొక్క పనితీరు అమోఘం, అద్భుతం. ఎన్నిసార్లు పొగిడినా, ఎన్నిసార్లు చెప్పినా ఇంకా నాకు చెప్పాలనిపిస్తుంది. దానికి నిదర్శనమే ఇవి. కళాకారులంటేనే ఒక అద్భుతం. ఇక్కడ చూశారు కదా, రెప్కా అని ఉంది ఈ విగ్రహం పేరు. చూశారు కదా ఎంతమంది ఉన్నారో సందర్శించడానికి వచ్చిన ప్రజలు. ఆ కాలంలో రాజులు చెస్ని ఈ విధంగా ఆడుకునేవారు. ఇవన్నీ చెక్కతో తయారు చేసినవి. ఇప్పుడు మీరు చూస్తున్న ప్రతిదీ వచ్చేసి ఏనుగు దంతాలతో తయారు చేసినవి. ప్రతిదీ ఇప్పుడు మీకు ఏదైతే కనిపిస్తున్నాయో అవన్నీ కేవలము ఏనుగు దంతాలతో తయారు చేసినవి. ఇవి సింబాలిక్గా ఆ రోజుల్లో ఏ జంతువులు ఉండేవి, ఏ విధంగా ఉండేవారు, వారి యొక్క పనులు, వారు చేసే పనులు ఈ విధంగా చెక్కి మనకు చూపించడం జరిగింది. మనం ఇప్పుడు దాకా చూసాం కదా, చెక్కలతో, మట్టితో, సిరామిక్తో, వాటితో ఏ విధంగా తయారు చేసి చూపించారో ఇప్పుడు ఏనుగు దంతాలతో చెక్కి ఈ విధంగా మనకి తెలియజేస్తున్నారు. ఈ ప్రతిదీ ఇవి చైనా, జపాన్ వాళ్ళకు సంబంధించినవి. ఇవి అన్నీ ఏనుగు దంతాలతో తయారు చేసినవి. నా నుంచి మీకు కోరుకునేది ఏంటంటే, మీకు ఎప్పుడైనా ఖాళీ సమయం ఉన్నప్పుడు తప్పక వెళ్ళి ఈ సాలార్జంగ్ మ్యూజియంని సందర్శించండి. కళాకారుల యొక్క పనితీరు మీకు అర్థమవుతుంది. ఇవన్నీ తయారు చేయడానికి దాని వెనక ఎంత శ్రమ ఉందో, ఎంత శ్రమ పడి ఉంటారో కదా. చూశారు కదా, ఇవన్నీ చూస్తున్న ప్రతి ఒక్కటి, ఇప్పుడు చూస్తున్నది ప్రతిదీ ఏనుగు దంతాలతో తయారు చేసినవే. ఇప్పటి వరకు ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసిన ప్రతి ఒక్క వీక్షకుడికి నా ధన్యవాదాలు. ఈ వీడియో చివరిలో నేను చూసిన జంతువులు అనే పార్క్ గురించి, అదే నెహ్రూ జువాలజికల్ పార్క్ గురించి పెట్టడం జరిగింది. దాన్ని కూడా వీక్షించండి. నేను కొత్తగా ఛానల్ పెట్టడం జరిగింది. కొత్తగా ఎవరైతే మన ఛానల్ని చూస్తున్నారో కన్ఫామ్గా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి కంటెంట్ని మన ఛానల్లో పెట్టడం జరుగుతూ ఉంది. నన్ను ప్రోత్సహించండి. మీ ఆదరణ, అభిమానాలు మన ఛానల్ పట్ల ఉండాలని కోరుకుంటున్నాను. చూస్తున్నారు కదా, ఇవి అన్నీ కేవలం ఏనుగు దంతాలతో తయారు చేసినవే.
సరేనండి, ఇప్పటివరకు చూసినందుకు చాలా అంటే చాలా థ్యాంక్ యూ. మరి ఒక కొత్త వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు ఈ వీడియో చివర నేను చూసిన జంతువులు అని చెప్పేసి థంబ్నెయిల్తో మీకు కనిపిస్తూ ఉంటుంది. అది ఓపెన్ చేసి చూడండి. ఈ వీడియో పట్ల, చూడబోయే వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. సో అంతవరకు మన ఛానల్లో ఇంతకుముందు అప్లోడ్ చేసిన వీడియోస్ని చూసేయండి. కొత్త వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోకి మీకు నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. చూశారు కదా ఏనుగు దంతాలతో ఎంత అద్భుతంగా తయారు చేశారో. మరుసటి వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఇట్లు మీ మై డైలీ వ్లాగ్స్.